Shakon, Siha, Roha, hallelujah, praise you, praise you, bless you, worship you, Hakon, Takan, Shaha, oh Karihanto, Shapon, Saharo, hallelujah, Pansokan, Shiko, Sahari, Anto, Arihantaham, Pahaso. My beautiful children, Ampokan Siko, I'm in your midst, Takon, అందమైన Shiko. బిడ్డలారా నేను మీ మధ్యలో ఉన్నాను I'm walking amongst you. మీ మధ్యలో నేను నడుస్తున్నాను And I'm laying my hand upon each head. ప్రతి వారిపైన నేను నా హస్తమును తలపై నేను వారిపైన I'm laying ఉంచుతున్నాను my hand of blessing upon each head. అట్టి వారిపైన నా ఆశీర్వాదమైన హస్తాన్ని నేను వారి తలపైన పెట్టుతున్నాను I will bless each one of you. ప్రతి వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను And I'm opening up the doors of heaven upon you. స్వర్గ ద్వారాలు మీ కొరకు నేను తెలుపుతున్నాను And pouring great blessings upon you. ఎన్నో విధములైన ఆశీర్వాదాలు మీ పైన అక్కడి నుంచి Till కుమరిస్తున్నాను you have no more need in your life. ఏది అవసరం ఉన్నదో అది పూర్తిగా తీర్చేటట్టు చేయను మీకు ఆశీర్వదిస్తాను Some of you are having financial problems. ఇందరిలో కొంతమందికి ఆర్థికమైన బాధలు ఉన్నవి Some of you are crying out for jobs. కొంతమంది మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు And most of you have a heavy heart today. మీరందరి హృదయాలు ఎంతో భారంగా ఉన్నది ఈ సమయం నందు My daughters don't have a heavy heart. మా కుమారులారా మీరు మీ హృదయ భారమును పెంచకండి My sons, do not be worried and anxious. నా కుమారులారా ఏ విషయం కూడా మీరు చింతన పడకండి I'm the God who will provide for all your needs, all your requirements. నేను మీ దేవుడును మీకు కావలసినవన్నీ సమకూర్చినటువంటి దేవుడును I will fulfill the desire of your hearts ప్రతి వారి హృదయ వాంఛలు నేను తీరుస్తాను and fill you and send you away happily. మిమ్మల్ని అర్థంగా పూర్తిగా నింపి మరి మీరు వెనక్కిపోయేటట్టు చేస్తాను For my grace and mercy is upon you. నా కృపా మహిమలందరిపైన నేను కుమ్మరిస్తున్నాను My loving kindness is upon నా you. ప్రేమ కృపలు మీ పైన నేను And I చెల్లించున్నాను will satisfy each one of you. ప్రతి వారికి కూడా మీకు సమృద్ధిగా ఇచ్చి మీకు ఆశీర్వదిస్తున్నాను Be at peace, my children. The God of peace is with you. మీరందరూ కూడా శాంతిగా ఉండండి ఎందుకంటే శాంతి దూత అయిన దేవుడు మీ మధ్య ఉన్నాడు In Jesus' name, యేసు amen. ప్రభు నామమున అడుగుతున్నాము ఆమేన్ Amen. Praise God. Glory to God. Glory to God. Glory to God. So in today's world, ఈ సమయంలో మనం లోకంలో చూసినట్టయితే we are all in need of somebody we can look up to, somebody we can imitate, somebody who will be our hero in life. అందరూ కూడా ఒకరు మన వారి నిజ జీవితంలో ఏమనుకుంటారంటే మేము ఎవరినో అనుకరించాలా ఎంతో వారు చేస్తున్న ప్రకారంగా చేయాలి అని మనం వారందరికి కూడా ఒక హీరో వర్షిప్ చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం But in this world of today, the young people especially are looking up to film stars, to people who record pop songs, to sports personalities, to politicians, to get an example for having a hero. ఈ కాలంలో ఎవరిని వారు హీరోగా గుర్తుంటారంటే సినిమాల్లో ఉన్న వారిని లేదంటే పాటలు పాడి పాప్ సాంగ్స్ అంటారు అటువంటి పాటలు పాడేవారు లేదంటే పెద్ద మన స్పోర్ట్స్ మెన్ అటువంటి వారు ఆటలు ఆడేవారు క్రికెటర్స్ వారిని ఒక హీరోగా మనము ధ్యానించి వారిని అనుకరించాలని మరి ఈ యవనస్తులు ఈ కాలంలో తలుస్తున్నారు But their lives are not in order. Their personal lives are all in shambles. మీరు లోతుగా గ్రహించిన ఎడల ఇటువంటి పర్సనాలిటీ మనం హీరోస్ అనుకున్న వారి నిజ జీవితంలో ఏమి నీతిపరంగా నడిచేటట్టుగా ఉండవు And we do not want any of them to be heroes for our children. మన బిడ్డలకు అటువంటి వారు అనుకరించే హీరోస్ గా ఉండకూడదని మనం గ్రహించవలను So today we are going to study about a hero called Ehud, a real life hero from the Bible. ఇప్పుడు ఈ సమయంలో మనం ఎహూద్ అనే బైబిల్ గ్రంథంలో రాసిన ఒక వ్యక్తిని గురించి చూస్తాము అతడు నిజమైన హీరో అని మనం గమనించవలను The account for him is found in Judges chapter 3
verses 12 to 30. ఈయన కథనము మీరు న్యాయపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయములో గమనించిన యెడల 1వ వచనములో దీని 1వ అధ్యాయంలో వ్రాసి ఉన్నారు. The book of Judges has 12 men and women who can be our heroes. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూసిన యెడల ఒక 12 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ స్త్రీలు పురుషులు వారిని ఒక ఉదాహరణగా హీరోయిన్స్ గా మనం గమనించవచ్చును. They did not have perfect lives. They were not perfect, but one thing was very common. They turned to God and worshipped him, and they saved the nation of Israel. వారి నిజ జీవితంలో ఏ విధమైన పర్ఫెక్ట్ కాదండి. వారిలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. కానీ వారు దేవుని కార్యం కొరకు పనిచేసి దేవుని కొరకు పనిచేసినట్టు వారుగా మనం చూస్తున్నాం. So we find that after the Israelites crossed the Jordan River and came to the promised land, they did not follow all of God's teaching, because after Joshua died, there was no strong leader for them. మీరు చూసినట్టయితే దేవుడు ఏ విధముగా ఇజ్రాయేలు జనాంగమును యోర్దాన్ నగరమును నదిని దాటించి మరి కానాను దేశము తను ఎన్నుకున్న దేశానికి వారికి వెళ్ళి అక్కడ వారిని స్థిరపరిచినప్పుడు వారు దేవుని పూర్తిగా మర్చిపోయి ఆయన శాసనాలకు విరోధముగా వారు అక్కడ జీవించుండేది. They did not obey God completely. They did not wipe out the people of the land. దానికి ముఖ్య కారణం ఏమంటే దేవుడు ఆదేశించిన ప్రకారము అక్కడున్న దేశస్థులను వారు పూర్తిగా నాశనం చేయలేదు. అది కారణము వారితో కలిసిమెలిసి జీవిస్తున్నారు. They intermarried with them and learned their idol worship. వారితో వారు పెళ్లిళ్ళు చేసుకొని వారి కుమార్తెలతో కొడుకులతో వివాహం చేసుకొని వారి ఆచారాల ప్రకారంగా నడుస్తూ విగ్రహారాధన కూడా చేస్తున్నారు. And they went away from God. ఆ కారణముగా వాడు దేవుని నుంచి దూరమైనట్టుగా మనం చూస్తున్నాం. So God would send trouble upon them, send enemies against them, and they would be in big trouble. అటువంటి సమయంలో దేవుడు తన కోపంతో వారిపైన శత్రువులను పంపించేవాడు, వారిని నాశనం చేసేవాడు. Then they would cry out to the Lord, and the Lord would send a judge to help them out, and again there would be peace. వారు దేవుని అటువంటి సమయంలో వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకుంటారు. దేవుడు ఎంతో కరుణామయుడు కాబట్టి వారిని క్షమించి మరి వారికి సహాయం చేయుటకు ఒక నాయకుడు ఒక న్యాయాధిపతిని వారికి పంపించేవాడు. And then once more they would go into sin again and cry out to God, and God would send a leader. So this cycle continues throughout the book of Judges, because there was no powerful central government. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూసినట్టయితే వారు ఈ విధముగా దేవునికి అతిక్రయించి ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటా మరి దేవుని మొరపెట్టుకొని మరి ఆయన ద్వారా రక్షకుడు వచ్చినప్పుడు మరి మళ్ళా వారు వచ్చి మన ఏ విధంగా పాత విధంగా ఏ విధంగా వారు అన్ని దేశస్తులతో కలిసి ఉంటారో మరి చేసేవారు పాపం చేసేవారు. ఈ క్రమము వారు ఒక సైకిల్ అనగా ఈ క్రమం వారు చేస్తూనే వచ్చినారు. దేవుడు మొరపెట్టేది దేవుడు వారికి క్షమించి వారికి ఒక నాయకుడిని ఇచ్చేవాడు. So one such hero God sent to save the Israelites was called Ehud. ఇదే విధముగా ఈ క్రమంలో ఒక హీరో దేవుని పంపించినాడు నాయకుడిని. ఆయన పేరు ఈహోద్ అని బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నది. Because the Israelites sinned, God gave them into the hand of king of Moab called Eglon. వారు ఈ విధముగా పాపాలు చేస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారం వారు తృణీకరించి వెళ్తున్నప్పుడు దేవుడు మోవాబ్ అనే రాజ్యం పాలించే కింగ్ ఆయన కిందకు ఆయన్ను వారికి శత్రువుల కింద చేసినారు. So the king of Moab conquered parts of Israel and ruled over them for 18 years. అటువంటి సమయంలో మోవాబు రాజు వచ్చి వారికి 18 సంవత్సరాలు వారిపైన పాలన చేసినాడు. So God sent Ehud. Now Ehud was a left-handed man from the tribe of Benjamin.
ఈహూడ్ అనే వ్యక్తి దేవుడు వారి రక్షణ కొరకు పంపినాడు. ఇజ్రాయెల్ ప్రజల రక్షణ కొరకు ఆయనను చూసినట్టయితే ఆయన ఎడమ చేత్తో పని చేసేవాడు అని మనం గమనించవలసిను. So he took a gift and went to the king of Moab to give him the gift from Israel. ఈ క్రమంలో ఆయన మోవాబు రాజు దగ్గరికి ఒక పెద్ద బహుమానం తీసుకుని ఇతర వారి నాయకులతో అక్కడికి వెళ్ళి ఆ బహుమానం ఇచ్చేటట్టు రాజు దగ్గరికి వెళ్ళినాడు. So Ehud made a 18-inch double-edged sword and he hid it in his right thigh. అటువంటి సమయంలో యెహూదు అక్కడికి వెళ్ళక ముందు ఒక 18 ఇంచి ఉండే ఒక 2 అంచులు ఉండే ఖడ్గమును తయారు చేసి 18 ఇంచుల పొడుగుండే ఖడ్గాన్ని తీసుకొని ఆయన తన కుడి తొడ దగ్గర దాన్ని దాచిపెట్టుకుని వస్త్రాల్లో వారితో బహుమానం ఇచ్చేటట్టు వెళ్ళాడు. When he came to the king of Moab, the security person examined him but did not search the inner thighs. వారు ఏ విధంగా మనం నార్మల్ గా చూస్తాము, ప్రతి వారికి కూడా సెక్యూరిటీ అనే రక్షణకు ఉంటారు, రక్షక భటులు ఉంటారు. అక్కడ వెళ్ళినప్పుడు మోవాబు రాజుకు వెళ్ళినప్పుడు అక్కడ వారు అక్కడ చూసే సెక్యూరిటీ భటులు వచ్చి వారు అందరినీ వారిని పరీక్షించినారు, కానీ ఈ తొడల దగ్గర వారిని పరీక్షించలేదు. For example, when we go for an airport checkup, security checkup, they check your hands, they check your back, they check your outer thighs, but they don't check your inner thighs. మీరు కూడా గమనించి ఉంటారు, ఎప్పుడైనా మీరు మన విమానాశ్రయంలో మీరు వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ చేసేవారు కూడా మరి అన్ని మన తట్టి మనం చూస్తారు, మరి శరీరంలో ఏమైనా ఉన్నాయి, కానీ తొడల మధ్య ఎప్పుడు కూడా టచ్ చేసి చూడరు అని మనం చూసింటాం. Hallelujah. Canto shakan sohari alto arihanto shakon saro. Hallelujah. Prekashuka ta kosharonti kosha. Hallelujah. Shipo saro anto shakon siko shakora. My very beautiful daughter Elizabeth. Canto shakon sako shaka. I'm sharing the joy that is in your heart, and you have come with great expectations, which I will fulfill. Hallelujah, hallelujah, hallelujah. And my daughter Carolyn, my eyes are upon you constantly, and my ears are open unto your cry. I am the Lord, the God of all flesh, and I will settle every matter in your favor. And my daughter Victoria, my grace and love and mercy is upon you. My great mercy is upon you. And I'm going to bless you abundantly. I will make up for you the years that have been eaten up from your life. I will make up to you for him, and I will bless you abundantly, mightily. And my daughter Christina, I hear your heart. I hear what you are thinking in your heart. And I'm going to bless you. I'm going to bless you. I'm going to bless you. I'm going to bless you and use you mightily in my kingdom, my daughter. Do not be worried. Do not be anxious about anything, for I will take care of you. I will take care of you and preserve you and protect you and be with you and guide you. Hallelujah. My daughter Madhvi, things are going to go very smoothly and well for you. I'm there for you. I'm there for you. So don't doubt, my love. Do not doubt anything about me, for I'm there to care for you, and I will bless you in a mighty way, my daughter Sushma. My grace is upon you. My blessings are upon you. My mercy is upon you, and my grace is upon your little baby that is growing in your daughter-in-law's womb. I'm looking after that child. I will see that he grows up normally and in a wonderful way for the glory of my name. And my beloved pastor Vijay Katoshakon Vijay, my son Pastor Vijay Karohan, I'm going to use you powerfully
powerfully and mightily, and your church building will come up wonderfully well and glorify my name. Hallelujah, నేను ఎంతో నిన్ను hallelujah, hallelujah, పురోచిస్తాను. hallelujah, మరి hallelujah. నీవు చేస్తున్న Prastoka, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా Shoka, పూర్తయితుంది, చర్చ్ బిల్డింగ్ hallelujah. And my son, Pastor Murli, I will open up Yes, doors Lord. for your Yes, ministry yes, among the yes, heathen Lord. population, Yes. and I will remove every obstacle Hallelujah. that is in your Hallelujah. path. Prastoka, Yes. పాస్టర్ Yes. మురళి, Shoka, నువ్వు Saka, చేస్తున్న పని నేను Shoka, ఆశీర్వదిస్తున్నాను. Hallelujah. నువ్వు ఎక్కడో వెళ్ళి అన్యులతో పని చేస్తున్నావు, ఆ పని వారిపైన నువ్వు చేస్తున్న పని వారికి నా వాగ్దానం నీకు ఇస్తున్నాను. వారందరూ కూడా నీ మాట వింటారు, నీకు ఏ విధమైన ఆటంకములు ఉండవు. I will remove every obstacle that is in your path. I will remove the obstacle and give you a wonderful ministry, a wonderful outreach. For I'm there holding your hand and leading you and guiding you పూర్తిగా wherever నీ you go. ఆటంకాలని చేసి నీ మార్గం సరళను చేసి నీ మినిస్ట్రీ, నీ పరిచర్య ఎంతో విధాలుగా ఎన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టు నేను చేస్తాను. And my little children who have joined the meeting, listen carefully and learn from this lesson so that you too will become brave like Ehud and do mighty works for the kingdom of God. My peace upon you, my blessings upon you, my mercy upon you. In Jesus' name. Amen. Hallelujah. 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 So we were seeing that Ehud went Hallelujah. to the king of Moab, and there the king of Moab was a very, very fat man, and he took the gift and gave it to him, and then he told all the officers to go back to Israel, and he went with them. అటువంటి సమయంలో ఏమైందంటే ఆయన మరి ఈహుద్ మోబైట్ రాజు దగ్గరికి వెళ్ళినాడు. ఆ రాజు చాలా స్థూలకాయుడు, చాలా లావైన మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బహుమానానికి ఆయనకి ఇచ్చి దాని తర్వాత ఆయనతో సెలవు తీసుకుని దాంతో వచ్చిన వారితో కూడా అక్కడి నుంచి నిష్క్రమించినాడు. There's a lady who's crying out to me in great despair. There's a lady who's crying out to me in great despair. I want to tell you, my daughter, that I'm there for you. I will settle every matter in your favor. I'll settle every matter in your favor. My beautiful daughter, don't cry. Don't shed tears. Don't be unhappy, because in its time, I will make everything beautiful for you in its time. My daughter Kalpana, don't shed tears. I will make everything beautiful for you in its time. And another lady is crying out to me. She's saying, what about me? What about my daughter? I want to tell you that I'm for you and not against you. And if I'm for you, who can be against you? My graces are Kashokantiko. Don't worry. Don't be anxious. I will settle things in your favor. I'll turn the tables in your favor. Don't cry so much, my daughter. Don't cry so much. I'm there for you. I will never leave you, never forsake you. I will be with you even unto the end of the age. Be courageous, my daughter. Be courageous in Jesus' name. Amen. Hallelujah. 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 So hallelujah. 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 So after he went with the officers, again he came back to king of Moab, to Eglon, and he said, I have a secret message for you, O king. అటువంటి దాని తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళి కొంతసేపు అయిన తర్వాత ఆయన మరి ఈహూద్ అక్కడి నుంచి రాజు దగ్గరికి మళ్ళీ వచ్చినాడు. మోవాబు రాజు దగ్గరికి వచ్చి, ఎగ్లాన్ అని మోవాబు రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీకు ఒక దేవుని నుంచి ఒక సందేశము నీకు నేను చెప్పాలా, అది చాలా రహస్యమైన సందేశము అని ఆయనకు చెప్పినాడు. So he told all his attendants to go away, and Eglon, he stood up because Ehud told him, I have a message from God for you. So Eglon stood up to hear the message from God. అది విన్న ఆ రాజు, ఎగ్లాన్ అని రాజు ఏం చేస్తున్నాడంటే, అది రహస్యమైన సందేశం దేవుడి నుంచి వచ్చినది కదా, అందుకొరకే ఆయన నిలబడినాడు. మరి అక్కడ ఉన్న ఆయన ఉన్న అనుచరులందరికీ బయటికి వెళ్ళమని చెప్పినాడు. So Ehud came very near him. He put his left arm into his right thigh and pulled out the sword and shoved it into the stomach
of the king of Moab till the sword went totally into his stomach and the fat covered it. And his intestines came out, and the king fell down dead. అప్పుడు ఏం చేశాడంటే ఆ క్రమములో ఈ విధంగా రాజు నిలబడినప్పుడు యెహూదు రాజు దగ్గరికి వెళ్ళినాడు. మరి తన ఎడమ చేతితో తొడలో ఉన్న తన ఖడ్గము తీసి రెండంచులు ఉన్న ఖడ్గము తీసి అది పూర్తిగా ఆ రాజు ఎగ్లాన్ రాజు పొట్టలోకి దూర్చినాడు. అది పూర్తిగా దూరిపోయినది. ఆయన కొవ్వు పట్టిన మనిషి కాబట్టి పూర్తిగా అది పోయినది. మరి పూర్తిగా అక్కడి నుంచి కడుపు నుంచి పోయి వెనక్కి పక్కకు వచ్చినది. ఆయనలోన అంతరంగంలోనున్న పేగులు అన్ని బయటకు వచ్చినాయి. ఆ రాజు చనిపోయినాడు. So Ehud, he quickly locked all the doors and ran away. అది చేసిన తర్వాత యెహూదు ఏం చేశాడంటే ఆ పూర్తిగా ఉన్న ద్వారాలన్నింటినీ కూడా ఆయన మూర్చివేసి త్వరగా అక్కడి నుంచి పారిపోయినాడు. So after a long time, the servants of that king, they opened the door and they found that that king was dead. అది అయిన తర్వాత ఎంతో కాలము ఎన్నో గంటలు అయిన తర్వాత ఆయన అనుచరులు అక్కడికి వచ్చినారు. తర్వాత చూస్తే రాజు చనిపోయినట్టుగా వారు గమనించినారు. Then Ehud ran away, got an Israelite army, and they killed 10,000 Moab soldiers who were strong and very brave. They killed them. This is how God gave victory through Ehud. ఈ సంఘటన అయిన తర్వాత యెహూదు వెళ్ళి అక్కడ తన దేశస్తులకి చెప్పినాడు. అక్కడ వారందరూ కలిసి ఒక 10,000 మందిని మోయాబీయులను వారు చంపినట్టుగా మనం చూస్తున్నాము. ఇది వారు సాధించిన విజయము ఈ యెహూదు చేసిన కార్యం వల్లే అని మనం గమనించవలెను. So what lessons do we learn from this account? దీని వల్ల మనం ఏ గుణపాఠం మన జీవితాల్లో నేర్చుకోగలం? We found that Ehud took a radical action. So in our lives also, many times certain conditions call for a radical answer. మీరు చూసినట్టయితే యెహూదు ఒక తీవ్రమైన కార్యాలు చేసినాడు దేవుని కొరకు. అదే విధంగా మన జీవితాల్లో కూడా ఏ విధమైన బాధలున్నా ఏ విధంగా ఉన్నట్టయితే ఆ తీవ్రమైన మనం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. If we in our lives love anything more than God, it is idol worship. మనము గమనించిన మన జీవితాల్లో మనము దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించి దాన్ని పెద్ద పొజిషన్ లో పెడతామో అది మనకు విగ్రహము అని మనం గ్రహించవలను. For example, we may love our husband, our children, our grandchildren, our material wealth, our house, our car, our job, our education, or anything that fills our heart instead of God, that is idol worship. ఉదాహరణగా మన జీవితాల్లో మన భార్యాభర్తలను మనం ఎక్కువగా ప్రేమిస్తుంటారు, లేదంటే బిడ్డలు ఎక్కువగా ప్రేమిస్తుంటారు, తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. మరి ఆస్తిపాస్తులు మనం చదువుకున్న క్వాలిఫికేషన్స్ ఎప్పుడు మనం ప్రేమిస్తుంటాం. దానికి కారణముగా దేవుడును నివసించవలసిన మన హృదయంలో ఇవి నివసిస్తున్నాయి కాబట్టి దేవునికి మనము పెద్ద స్థితిలో పెట్టడం లేదు. మొదటి దీంట్లో పెట్టడం లేదని గమనించాలి. So we need to take a radical action, and we must cut all the soulish ties that we have with our children, with our husband, with our grandchildren, and with any friend. Every soulish tie, we must cut it off and let God reign supreme in our hearts. దీని వలన మనం నేర్చుకోవలసిన విషయం ఏమంటే ఆత్మీయమైన మనకు సంబంధాలు మన బంధువులతో, మన తల్లిదండ్రులతో, మన ఫ్రెండ్స్ తో ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం ఖండించి కత్తిరించి తీసుకోవాలి ఒక తీవ్ర చర్య. అటువంటి తీవ్ర చర్య చేయడం వల్ల మనకు విగ్రహారాధన నుంచి మనం దూరం అవుతున్నాం. So our God is a jealous God, and our God is also a consuming fire that burns away everything unworthy from our hearts. So just like Ehud killed the king, we must kill everything unworthy, every unworthy tie, every soulish tie. We must kill it, break it,
cut it and remove it from our lives. మన దేవుడు ఎంతో అసూపరుడైన దేవుడు. ఆయననే మనం ఆరాధించాలి. కాబట్టి మనం ఇంకో ఏ విధమైన విగ్రహాన్ని చెప్పిన ప్రకారంగా మనం ఆరాధిస్తుంటే ఆయన మనకు ఆగ్రహపడతాడు. అది మనము దూరమైతాము. కాబట్టి మనం అటువంటి వాటిని ఏ విధముగా యెహూదు తన ఖడ్గముతో రాజును చంపి ఒక తీవ్ర చర్య చేసుకున్నాడో, అదే విధంగా మన జీవితాల్లో మనము దేవునిలో నింపబడిన మన హృదయాల నుండి నింపకుండా వేరే వస్తున్నాయి. వాటిని కత్తిరించి దూరం చేయాల. Second thing we learn is that when we repent, God answers us lovingly. రెండో విషయం మనం గమనించవలసినది ఏమిటంటే, మనము పశ్చాత్తాపపడి దేవునికి మొర్రపెట్టినట్టయితే జాలిపడి ఆయన కరుణమైన దేవుడు మమ్మల్ని ఇప్పుడు మనకు క్షమిస్తాడు. And we find that just like the Israelites, when they repented, God sent them a judge to help them. Similarly, in our lives, when we repent and have godly sorrow, it leads to repentance and it leads to salvation of our souls. అదే విధముగా ఆ కాలంలో ఏ విధముగా ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేసి చెడ్డ కార్యములు చేసి దేవుని నుంచి దూరం అయితే మరి మొరపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా రక్షిస్తున్నాడో, అదే విధంగా మన జీవితాల్లో కూడా మనము ఆత్మీయమైన మన బాధపడితే దేవుని మనం క్షమాపణ అడిగితే ఆయన మనకు క్షమించి మనకు వాటి నుంచి దూరం చేస్తాడు. But this must not become a cycle like it became for Israelites. That means once you repent, you must change your ways and turn to God and work out your salvation with fear and trembling. Don't make it a cycle of repentance and crying and sorrow and once more sinning. Don't make it a cycle, but you hold on to God and work out your salvation. జాగ్రత్త పడుడి. మీరు అనుకుంటున్నారేమో నేను పాపం చేసి దేవుని క్షమించి దేవుడు క్షమిస్తాడు, మళ్ళా పాపం చేసి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తాను మళ్ళీ క్షమిస్తాడు అని అనుకునేది అది మంచి విషయం కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనం చేస్తున్న పాపాలు మనం రిపీట్ చేస్తుంటే ఆయన ఎప్పుడు క్షమాపణ ఇవ్వడు. మీరందరూ ఈ విషయం గుర్తించి జాగ్రత్తగా ఉండవలను. Another lesson we learn is that God can use our unique ability for his glory. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుడు మనలో ఇచ్చిన ప్రత్యేకమైన తలాంతును ఆయన తన మహిమ కొరకు వినియోగిస్తాడు అని మనము ఈ విషయంలో గుర్తించవలను. Do you have any defect in your body? Do you have any trouble in your body? Do you have less education? Are you not as smart as the others? Is your family rejecting you? Do your friends look down upon you? Are you without a job? Do you have financial worries? Put it all to God. మీరు గ్రహించవలసిన విషయం అంటే, మనలో ఏ విధమైన లోపాలు ఉన్నాయా? శారీరకంగా లోపాలు ఉన్నాయా? లేదంటే మన ఫ్యామిలీ మమ్మల్ని ప్రేమించడం లేదా? లేదా మన ఫ్రెండ్స్ మనం ప్రేమించలేదా? మనం అనుకుంటున్నాము వారు ఎంత స్మార్ట్ గా ఎంత బాగున్నారండి, నేను ఆ విధంగా లేదు, నా క్వాలిఫికేషన్ లేదు, నా ఆస్తిపాస్తులు లేవు, నేనేం దేవుని చేయగలను అని మీరు అనుకుంటున్నారా? Whatever is your shortcoming, God can lift you up and use you for his glory. మీలో ఏ విధమైన లోపాలు ఉన్నా కూడా మీరు మర్చిపోండి. దేవుడు మీ లోపంతో కూడా మిమ్మల్ని ఆయన ఇచ్చిన ప్రత్యేక తలాంతు వినియోగించి తన మహిమ కొరకు ఆయన మిమ్మల్ని వినియోగిస్తాడు. Now we saw things we can learn from Ehud. Now certain questions arise in our mind and they are linked to Ehud's life. ఇప్పుడు మీరు యెహూదు చేసిన కార్యాన్ని మీరు చూసినట్టు తర్వాత దాని గుణపాఠాలను కూడా మనం చూసినాం. కానీ దాని తర్వాత యెహూదులోంచి ఇంకా ఏమి మన జీవితాల్లో మనము ఆయన ప్రకారం నడుచుకోగలము అని ఇప్పుడు మనం దాని గురించి పఠనం చేస్తాం. So the first question arises, is there something wrong in your life? And when God gave you some word, did you take immediate action? మనము మనలో ప్రశ్నించుకోగలరా? మనలో ఏదైనా మనం చెడ్డ పని చేసినామా? లేదన్నా ఏదైనా రాంగ్ పని చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని మాట విని ఆయన మార్గం ప్రకారం మనం వచ్చినామా లేదా అని మనలో మనం ప్రశ్నించవలను.
For example, according to the Bible, the husband is the head of a family, and it is his duty to lead the family to God and to provide for them financially and physically and every need. దేవుని వాక్యము ప్రకారం ప్రతి కుటుంబంలో భర్త వచ్చి దానికి పూర్తిగా ఆ శరీరం కుటుంబానికి ఆయన తల వంటి వాడు. ఆయన పూర్తిగా జుమ్మవారి ప్రతి దానికి ఫ్యామిలీకి కావాల్సినవన్నీ సమకూర్చేది. మరి కష్టపడి పనిచేసి వారికి అందరికి సమకూర్చవలసింది ఆ భర్త చేయవలసిన ఆయన పని అని మనం గమనించాలి. We find that many young men don't have jobs or settlement, but they want to get married. మీరు చూసినట్లయితే ఈ కాలంలో ఎంతమంది యవ్వనస్తులు యువకులు ఏం చేస్తారంటే వారికి ఏ పని లేదండి, ఏ పని చేయడం లేదు, ఏం కూడా సంపాదన లేదు. కానీ మేము పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. A young man mustn't think of marriage unless he has a good bank balance to get married and maintain a family. అటువంటి సమయంలో ఏ యువకుడు కూడా తన కాలుపైన తలే నిలబడే స్థితి ఉండాలా, ఆయనకు కావలసిన ధన ఆస్తులు ఉండాలా, తన ఫ్యామిలీని కూడా పూర్తిగా సపోర్ట్ చేసే అటువంటి సమయంలోనే ఆయన పెళ్లి గురించి యోచించవలను. We find that hard work is very good, and Jesus says, Bible says, whatever you find to do it with all your might. మనము కృషి చేసి కష్టపడి పని చేయుట ఇది ఎంతో మంచిది. బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చేసిన దాంట్లో కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమ కొరకు కృషి చేస్తూ ఉండాలా. Paul says in 1 Thessalonians chapter 4 verses 11 to 12 that we must make it a point to lead a quiet life, minding our own business, working with our hands and doing our daily duties. పరిశుద్ధులైన పౌలు 1 దశలోని 4వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే మనకు హెచ్చరిస్తున్నారు. మీరు వేరే పరుల జోలికి పోక మీ పనిలో కష్టాలు చేస్తూ మీరు సంపాదించుకొని మీకు కావాల్సినది మీరు పొందండి అని అక్కడ అందరికి హెచ్చరిస్తున్నారు. If Christians don't work, it is a very bad witness for Christ. ఒకవేళ క్రైస్తవులు పని చేయకపోతే, కృషి చేయకపోతే, వారు సంపాదించకపోతే వారు అన్యులకు ఏ విధమైన బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఉంటారు. For example, in Hindi movies, all the villains have got Christian names. మీరు చూసినట్టయితే మన హిందీ పిక్చర్ లో ఎక్కడెక్కడ విలన్స్ ఉంటారో వారికి అందరికి కూడా మనము క్రిస్టియన్ నేమ్సే పెడతారు. ఎందుకు? Tony, Robert, and such names are given to all the drunkards. మరి తాగుపోతుల పిక్చర్ లో అందరు చూసినట్టయితే వారికి టోనీ, యాంటోనీ అని వారికి పేరిస్తారు. We must learn from Paul's example. మనము ప్రసిద్ధులైన పాలు చెప్పిన ప్రకారంగా మనం నడుచుట మంచిది. Paul was a tent maker and he worked with his hands and he worked very hard to earn money to look after himself. పాలు చూసినట్టయితే ఒక మన గుడారాలు చేసే ఆయన అదే దాన్ని చేసి ఆ పని చేసి చాలా పని చేసి దాని ద్వారా సంపాదనతో ఆయన నివసించే తన జీవితాన్ని గడిచినట్టుగా మనం చూస్తున్నాం. Yet in the daytime he would go to the synagogues, to the church, to the synagogues and preach the word of God and turn many towards God, and we find he wrote nearly 1/3 of the New Testament. ఈ విధముగా ఆయన టెంట్స్ చేస్తూ గుడారాల పని చేస్తూ దినం నందు వెళ్ళి అక్కడ ఉన్న జూయిష్ ఆలయాల్లో వెళ్ళి వారితో మాట్లాడి వారికి బోధించేవాడు, మరి దేవుని పని చేసేవాడు. కానీ ఎవరిపైన ఆయన ఆధారపడినట్టుగా చేయలేదు. తన పని చేస్తూ తన కృషితో ఆయన జీవిస్తున్నాడు. And according to the Bible, those who preach and teach the word of God, they got full rights to make a living out of Bible. మీరు చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉన్నది, దేవుని పరిచయ చేరు వారికి హక్కు, వారికి కావాల్సింది వారు పొందేటట్టు ఉచితముగా పొందుట వారికి హక్కు అని బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉన్నది. So we find that Paul did not earn money from the Bible teaching, but he worked as a tent maker. He worked very hard and supported himself for his livelihood. కానీ మీరు చూసినట్టయితే పౌలు తాను ఎవరిపై నుండి ఏ విధంగా ఉచితంగా ఏది తీసుకొనలేదు. అది తాను పని చేసినాడు, తన కృషి ద్వారా సంపాదించి తాను పోషించుకునేవాడు.
కానీ ఆయనకు హక్కు ఉన్నది ప్రజల నుంచి తీసుకొని దేవుని పని చేస్తున్నందుకు ప్రజల నుంచి ఉచితంగా తీసుకొని ఆయనకు హక్కున్నా కూడా ఆయన కృషి చేసి తాను సంపాదించుకొని పోషించుకునేవాడు. Hallelujah. Praise you. Bless you. Worship you. Adore you. Hallelujah. 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 Praise you. Praise you. Bless you. Worship Sokan Shaharokan Taha. My children, Kashokan Siko. Many of you are in financial trouble. Kantokan Shikon Saha. Many of you are suffering in your life. Sakon Shiko. Many of you don't have adequate jobs. Sakon Shiko. Do not be worried. Do not be anxious. Do your best at what you have. Give your tithes to the church, whichever church you attend. Give your tithes or 1/10 of your earnings, and then you will see if I do not open up the windows of heaven upon you and give you so much that you overflow and that there is no need in your life. ఇక్కడ ఎంతో మందికి ఆర్థిక బాధల్లో ఈ సమయంలో ఉన్నారు. వారికి ఉద్యోగాలు లేదు. చాలా కష్టాల్లో ఉన్నారు. వారు చాలా బాధల్లో ఉన్నారు. కానీ మా బిడ్డలారా మీరు మీరు ఏ విధమైన కలవర పడకండి. మరి మీరు తలాంతులు 10వ వంతును మీరు ఇవ్వండి దేవునికి. ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్ళి 10వ వంతును ఇవ్వండి. దేవుడు మీరు ఏ విధంగా ఆశీర్వదిస్తారో మీరు చూడండి. When man is crying out to me in his heart, God help me, God help me, God help me. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నాకు మొరపెట్టుకున్నాడు. ప్రభువా నన్ను కాపాడుము, నన్ను కాపాడుము, నన్ను సహాయం చేయు అని మొరపెట్టుకున్నాడు. I want to tell you, my son, that whatever you find to do, do it with all your might and all your strength, with great joy. ఆయనకు నేను చెప్తున్నాను, కుమారుడా నీకు ఏ పని దొరికినా కూడా నువ్వు దాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా దాంతో పనిచేయి, నేను నీకు ఆశీర్వదిస్తాను. There's a lady here who has got great financial trouble in her home. Her husband does not want to support her. Her husband does not want to support the children, and she doesn't know what to do. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమె భర్త ఆమెకి ఏ విధమైన కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు. పూర్తిగా ఆమె బిడ్డలు కూడా ఈ కష్టాలు ఆర్థిక బాధల్లో ఉన్నారు. My daughter, take the next job that comes your way. Take the next opening that comes your way, and it will give you ample income to look after your family. ఓ కుమారి, నీకు ఏ విధంగా స్టేజ్ ఏ విధంగా నీకు ఉద్యోగం దొరుకుతా తీసుకో, నేను దేన్ని ఆశీర్వదిస్తాను. నీకు కావాల్సినంత పూర్తిగా ఆ ఉద్యోగం ద్వారా సమృద్ధిగా నీకు పొందుతావు. But don't let the love of money enter your heart, because the love of money is the root of all evil. కానీ నీ హృదయం ఎప్పుడు కూడా ధన ఆశకు నువ్వు గురి కావద్దు. ధన ఆశ వల్లే మనకు దేవుడికి మనం దూరం అవుతాం. Let the love of Christ fill your heart totally and completely. నీ హృదయమందు యేసు ప్రభు ప్రేమని పూర్తిగా నింపబడుగాక. My grace is upon you. My blessings are upon you in Jesus' name. నా కృపా మహిమలు మీ పైన అందరిపైన నేను కుమ్మరిస్తున్నాను. ఆమేన్. So we saw that we must, hallelujah, praise, bless you, my children. I will offer you a solution. I will offer you a solution so that you can go out in the world and earn your living. Now I want to talk to you. I want to talk to you, my children. I want to talk to you and tell you, do not despair if you don't have a job. Do not despair if you don't have a job. Make some opening in your life. Look up to me and I will help you. I will help you. I will help you. Start a little business if you do not have a job. In these days, jobs are difficult to come by, especially with the coronavirus that has attacked the world. It's difficult to get a job to your satisfaction. So I want to tell you, start a business. Start a business. Paul had the gift of making tents. He had the skill of making tents, and therefore I helped him. But now, my children, I want you to realize that you can start a small business of your own. You can start a small business of your own. No work is too lowly for you to do. Every work has got its own dignity. So do some business on the side.
do some business on the side. You can start a small little shed and start selling vegetables. You can start a small little shed and start selling vegetables. ఆ బిడ్డలారా ఎంతో మంది ఇక్కడ ఆర్థిక బాధల్లో ఉన్నారు. వారికి ఉద్యోగం దొరకడం లేదు. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఉద్యోగం దొరుకుట చాలా కష్టమైన పని. కానీ మీరు బాధపడకండి. ఏ విధంగా పాలకు ఒక నేను ఇచ్చినానో, ఆయన ఇచ్చిన టాలెంట్ ప్రకారం ఆయన టెంట్స్ చేసి బతికేవాడో, అదే విధంగా మీ జీవితాల్లో కూడా ఏ విధమైన శంక లేకుండా ఇది చిన్న పని, నేను చేయగలను, అది బాగుండదు ఇది చేస్తే, నా డిగ్నిటీకి సూట్ కాదు అనుకోకుండా చిన్న చిన్న పనులు మీరు స్టార్ట్ చేయండి. అది దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణగా మీరు ఒక చిన్న ఆహ్, కాయగూరలు, పండ్లు అమ్మే కొట్టును కూడా తెరిచినట్టయితే దాని ద్వారా మీ దేవుడు మీకు ఆశీర్వదించి, మీకు కావాల్సింది సమృద్ధిగా దాని ద్వారా మీకు సమకూరుస్తారు. You can start a small tailor shop and employ tailors to work under you. Or you can start a business of selling in a small way, shops selling saris, shops selling shirts. You can start a business, my children, and I will prosper your business. ఎన్నో విధంగా మీరు చేయగలరు బిజినెస్. ఒకవేళ మీరు ఒక టైలర్‌ని పెట్టుకొని వారి ద్వారా గుడ్డలు కుట్టి వాటిని కూడా అమ్మవచ్చును. అదే విధంగా మీరు ఎన్నో విధాలుగా మీరు లేకుంటే చీరలు ఇటువంటివి తీసుకొచ్చి అమ్మేటట్టు ఇది అంతా దాని ద్వారా మీరు సంపాదించి జీవితంలో మీరు పూర్తిగా ఒక ఉద్యోగం పైన ఆధారపడవలసిన అవసరం ఉండదు. Every business starts in a small way. ఎక్కడ చూసినా కూడా ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఒక చిన్నగా వారు స్టార్ట్ చేస్తారు గానీ పెద్దగా స్టార్ట్ కాదు. But its success depends upon the Lord's blessings. అది ఏ విధంగా అది బాగైతుందంటే అది దేవుని ఆశీర్వాదం ద్వారా ఆ బిజినెస్ మనకు ఎంతో అభివృద్ధి అయితుంది. If you are faithful in little things in a small business, and if you give your tithes from your small earnings, I will make you faithful in much more. మీరు చిన్న చిన్న బిజినెస్ చేసి సంపాదించి మీరు దానిలో కూడా 10 వంతు నాకు ఇస్తుంటే నేను మిమ్మల్ని ఎంతో సమృద్ధిగా మీకు ఇస్తాను. మీరు పూర్తిగా నేను ఆశీర్వదిస్తాను. When you do not get a job, you have the next opening to start your own work, to start your own business. And I'm telling you again and again that no job is too mean, no job is too little. You do not look at your social standing, you look at the income that I will give you and I will prosper. You just test me now in this and see if I do not prosper you, if I do not bless your business, if I do not help you. You test me and see. ఆ ప్రభు మీకు చెప్తున్నాడు. మీరు మీ మనసులో అనుకోకూడదు. ఈ పని నేను చేయగలనా? ఇది బాగుండదండి. నా డిగ్నిటీకి సూట్ కాదు. ఎటువంటి పని నేను ఎప్పుడు చేయలేదు అనుకుంటున్నారు. కానీ దేవుడు మీకు చెప్పేదంటే మీకు చెప్తున్నాడు. మీరు స్టార్ట్ చేయండి. ఏ పనైనా చేసి ఏ విధంగానో మీరు మీరు బాగా పని చేసినట్టయితే నేను ఆశీర్వదిస్తాను. మీరొచ్చి నన్ను టెస్ట్ చేయండి. నేను మీకు ఆశీర్వదిస్తానా లేదా? మీ పైన నేను అభివృద్ధి మీ పైన కుమ్మరిస్తానా లేదా అని మీరు టెస్ట్ చేసుకోండి. ప్రభు మీకు చెప్తున్నాడు. No job is too little. Paul, my great servant of the living God, made tents. He did the lowly work of stitching tents and making tents. So how can you say that a small business is below my dignity? You try it out, my son. You try it out, my daughter, and I will bless your business and fill you with abundance. I will bless your business and fill you with abundance. Test me now and see if I do not do what I say I will do. ఓ కుమారుడా, కుమారి, నువ్వు ఏ విధమైన పని ఇది నీచమైన పని నేను చేయకూడదు అని అనుకోవద్దు. నువ్వు పాలు ఉదాహరణ చూసినట్టయితే ఏ విధమైన పరిశుద్ధుడైన పౌలు ఎంతో చిన్న పని చేస్తూ తన్ను తాను పోషించుకున్నాడు. అదే విధంగా నువ్వు కూడా స్టార్ట్ చేయి. నేను ఎంతో ఆశీర్వదించాను. నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగా నీకు దాంట్లో అభివృద్ధిను జీవితంలో చూస్తావు. I'm talking to you, my beloved children, to remove the disappointment and the need out of your life. You take one step in faith and start something, and I will take
100 steps towards you to pull you up and prosper your business. మీరు విశ్వాసముతో ఒక్క అడుగు నా దగ్గరికి రండి, నేను 100 అడుగులు తెచ్చి మీతో వచ్చి మీ చేతునిస్తాను, మీ చేస్తున్న పనికి అభివృద్ధి అయ్యేటట్టు. My grace Saharo. I'm telling you this because I care for you, because I love you. Even if it sounds radical, you do it and test me now in this. Women, you also can start a business right in your home. And men, you can take a small shed or a small shop and start in a small way. And just you test me now in this. If I do not prosper you, if I do not lift you high, test me, test me, test me. ఇక్కడ ఉన్న స్త్రీలు కూడా తమ గృహంలో చిన్నగా పని చేయండి, అది నేను ఏ విధంగా మీకు ఆశీర్వదిస్తానని మీరే చూస్తారు. అదే విధముగా ఇక్కడున్న పురుషులు కూడా, యవనస్తులు కూడా చిన్న ఉద్యోగాన్ని స్టార్ట్ చేయండి, చిన్న షాప్ని స్టార్ట్ చేయండి, నేను దాన్ని ఆశీర్వదించాను ఇస్తే అని ప్రభు మీకు చెప్తున్నాడు. I'm pouring my grace upon all of you. I'm pouring my blessings upon all of you. ప్రతి వారిపైన నా కృప మహిమలు నేను వారిపైన నేను కుమ్మరిస్తున్నాను నేను ప్రభు చెప్తున్నాడు. And I'm laying my hand of blessing upon your heads. ప్రతి వారిపైన కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, నా చేతులు వేసి వారి తలపైన నేను ఆశీర్వదిస్తున్నాను. I'm talking to some of your hearts. అందరి కొంతమంది హృదయాలతో నేను మాట్లాడుతున్నాను. And showing you the way to save yourself. నీకు ఈ సమయంలో ఈ కష్టకాలంలో ఏ విధంగా ముందు నువ్వు వెళ్ళాలి అనే విషయాన్ని గురించి నేను చెప్తున్నాను. And be a blessing. అండ్ మీరు ఒక ఆశీర్వదించేవారుగా కనపడ్డట్టు నేను చేస్తున్నాను. My blessings are upon you. My mercy is upon you. Go in peace, for the God of peace is with you. In Jesus' name, amen. మీ పైన అంతా కూడా నా ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాను. ప్రభు యేసు ఎల్లప్పుడు మీ దగ్గర ఉంటుంది కాట, ఇప్పుడు ఎల్లప్పుడు యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమేన్. So this is what I wanted to discuss from the example of Ehud, and God took over and advised you. Please follow the advice, think about it, and work upon it. God bless you. నేను యెహూదు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ ద్వారా మీతో మాట్లాడినాడు. నేను మాట్లాడినది దేవుడు మీకు ఇస్తున్న ఒక విధమైన సలహాగా మీరు గమనించండి.